జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో నాయకులు మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. స్వచ్ఛ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ఇతర మున్సిపాలిటీలు చెత్త నిర్వహణ ద్వారా ఆదాయాన్ని సమకూరుస్తుంటే ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో డంపింగ్ యార్డ్ లేకపోవడంతో భక్తులు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు డంపింగ్ యార్డ్ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం దక్షిణ వాయున పేరు పొందిన ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలో ఒక డంప్ యార్డ్ లేకపోవడం చాలా బాధాకరం. అలాగే పట్టణ ప్రజలకు డంప్ యార్డ్ లేకపోవడం వలన పట్టణ ప్రజలకు కానివ్వండి, భక్తులకు కానివ్వండి చాలా బాధ వాసనతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రోడ్డు వెంబడి వచ్చే భక్తులకు కానీ యాత్రికులు కానీ రోడ్డు వెడల్పుల ఆహ్లాదకరంగా పరిశుభ్రంగా ఉన్న ఏరియాలలో మొత్తం డంప్ యార్డ్తో చెత్తతో దుర్వాసనకు వ్యవస్థ అంతా అనేది బాగా మంచి లేదు. కాబట్టి దయచేసి మా యొక్క డిమాండ్ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని దాన్ని సక్రమంగా వినియోగించుకొని శాశ్వత డంప్ యార్డ్ నిర్మాణం చేయించాలని పట్టణ ప్రజలకు కానీ యాత్రికులు, అలాగే ఆ డంప్ యార్డ్ పక్కన ఉన్న 4వ వార్డు 12వ వార్డుకు ముఖ్యంగా ఈ వార్డు ప్రజలకు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. చనిపోయిన పశువులను చెత్త చెదారం అంతా అదే ఏరియాలో అటు వాడ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ప్లస్ గోదావరి కలుషితంతో చాలా ఇబ్బందులు అవుతుంది. కాబట్టి వెంటనే దీన్ని డంప్ యార్డ్కు శాశ్వత నిర్మాణం చేయించి పట్టణ ప్రజలకు యాత్రకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని మా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై.